రైట్ లివిల్ ఇప్పుడు రైతు భరోసా ఈ 4 పథకాలు అతి ముఖ్యమైనది రైతు భరోసాగానే మనం చెప్పుకుంటుంటాం కాబట్టి మార్చి 31 వరకని ముఖ్యమంత్రి ఒకటే డయాస్ పైన ఒక 20 మినిట్స్లో మళ్ళీ మాట మార్చారు. ఈ రాత్రి నుంచి అందరికీ పడతాయన్నారు. మళ్ళీ ఒక 20 మినిట్స్లోనే మళ్ళీ మార్చ్ 31 అని డెడ్లైన్ పెట్టారు. అంటే 14 నెలలుగా కొలికిరాని కసరత్తు, 14 నెలలుగా ఎట్లా అమలు చేయాలో తెలియనటువంటి విధానం కేవలం 2 మంత్స్లోనే జనవరి 26 నుంచి ఫిబ్రవరి లేదా మార్చి ఆ 2 మంత్స్లోనే ఎట్లా కొలికి తీసుకొస్తారు అన్నటువంటి అనుమానాలు ప్రజల్ని రైతుల్ని గందరగోళం గురి చేస్తున్నాయి. ఇవాళ ఏదైతే రైతు భరోసా విషయంలో ప్రతి మాట కూడా ఉత్తమ మాట అని తెలిపింది. ఇవాళ ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పంటలకు కూడా ఇప్పటికీ రైతు భరోసా నిధులు ఇవ్వలేదు, రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు. కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. దాని ఫలితంగా రైతుల్లో కూడా పెద్ద వ్యతిరేకత వెలుబుకిచ్చింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఇస్తాం 26 నుంచి 70 లక్షల మంది రైతాంగానికి రైతుల ఖాతాలో రైతు భరోసా కింద ఇద్దామనుకున్న డబ్బులు జమ చేస్తామని చెప్పారు. చివరికి అది మా కొద్దిసేపటికి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక పథకం అంటే ఆ ప్రభుత్వంలో కొత్తగా ప్రారంభిస్తామన్న పథకం కాస్త అది పక్కదారి పట్టే విధంగా మాట్లాడిన మాటలు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. కేవలం 17 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే మాట మారుస్తూ జనవరి 26 నాడు అర్ధరాత్రి వేస్తామన్న మాట కాస్త మార్చి 31 నాడు వరకు పూర్తయిన అంటే మార్చి 31 జనవరి 26 ఏ విధంగా అయితే చెప్పి మార్చి 31 నాడు మార్చి 31 కూడా సంవత్సరం చెప్పలేదు కాబట్టి ఎప్పుడు వేస్తారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే ఈ రైతు భరోసా అంటే మొత్తం రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా కాంగ్రెస్కు ఆనాడు ఇచ్చిన హామీలకు చాలామంది ఓట్లేశారు అని చెప్పి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక మండలంలో ఒక గ్రామానికి ఎంపిక చేస్తే ఆ ఒక్క గ్రామం ఓట్లేస్తేనే వీళ్ళు అధికారంలోకి వచ్చారా, ఒక గ్రామం ఓట్లేస్తేనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా గెలిచాడా అనేది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా చర్చించుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు భరోసా రైతు బంధు పథకం ప్రవేశపెడితే దీన్ని ఆదర్శంగా తీసుకొని అనేక రాష్ట్రాల్లో కూడా అనేక రాష్ట్రాలతో పాటు దేశంలోని ఒక పీఎం కిసాన్ సమ్మాన్ అనే యోజన పథకాన్ని తీసుకొచ్చి వారంతా కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని గొప్పగా రైతుల అకౌంట్లో డబ్బులు ఇస్తారు. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది వల్ల చాలామంది రైతులలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇది ముందస్తుగానే ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకుంటారు. తర్వాత ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామని కొద్దిసేపటి క్రితమే అటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లీకులు రావడం, ఆ తర్వాత ఈ ఫిబ్రవరి 7కి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు అయిపోతాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదైతే ఇటు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇటు జడ్పీటీసీ ఇవన్నీ ఎన్నికలకు పోతుంటే దాదాపు 6 నెలల కాలం కూడా పట్టే అవకాశం ఉంది. అంతా కూడా కోడ్ ఉంది. మేము వేద్దాం అనుకున్నాం కానీ ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల నియమావళి కింద మేము డబ్బులు జమ చేయలేకపోతున్నామని తప్పించుకునే ధోరణిలోనే ఈ విధంగా చేస్తున్నారనేది కూడా ఒక విమర్శ ఉంది. అయితే మార్చి నుంచి ఇంకొక ఏప్రిల్ నెలలో చివరి వారంలో వరి కోతలు స్టార్ట్ అయితే పంటలంతా కూడా చేతికొస్తాయి. అంటే పంట స్టార్ట్ అయినప్పుడు ఇయని రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి పెట్టినప్పుడు ఇవ్వాలి, కానీ వరి కోతలు వచ్చే ముందు కావచ్చు, పంట చేతికి వచ్చే ముందు ఇస్తే ఏం ఉపయోగం అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా అనేక సర్వేలు చెప్పారు, అనేక బీడు భూములకు ఇచ్చారని చెప్పేసి గతంలో ఆరోపణ చేశారు. కానీ కేవలం 2,60,000 మాత్రమే అలాంటి లెక్క తీసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ కాలక్రమేణా కొంత ఆ భూమి అప్పుడున్న భూమి అంతా కూడా ఇప్పుడు కొంత రియల్ ఎస్టేట్ కావచ్చు ఇతర అవసరాలకు యూజ్ చేసుకున్న తరుణంలో అది కూడా తక్కువే చేరింది. ఇవన్నిటి చూస్తుంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి కాలయాపన చేసేందుకే ఈ విధంగా మార్చి 31 అనేది ఏ మార్చి 31 అని చెప్పలేదు, రైతులను మరొకసారి దోకా చేస్తుంది. ఆనాడు అన్ని పంటలకు బోనస్ అని చెప్పేసి కేవలం ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ అని ఏ విధంగా అయితే బోగస్ మాటలు చెప్పిందో ఈ రైతు భరోసా అనేది కూడా మరొకసారి బక్వా చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా రైతులంతా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇవాళ ఒక మండలంలోనే ఒక గ్రామం సెలెక్ట్ చేస్తే మిగతా మండలాల పరిస్థితి ఏంది, మిగతా గ్రామాల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఇవాళ చర్చించుకుంటున్నారు.